ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అక్కా చెల్లెలతో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ వరుడు. అంగరంగ వైభవంగా పెళ్లి పనులు జరుగుతున్నాయి. బంధువులకు పెళ్లి కార్డులు పంచుతున్నారు. మరోవైపు వచ్చే బంధువులతో ఇల్లు కలకలాడుతోంది. తెల్లారితే పెళ్లే. సీన్ కట్ చేస్తే అధికారుల ఎంట్రీతో పెళ్లి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? పెళ్లికి అధికారులకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనమైపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి కుదిరింది. ఇద్దరు అక్కా చెల్లెళ్లే. ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు పెళ్లి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దీంతో నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిలతో అంటూ పెళ్లి కార్డులు ప్రింట్ చేయడం, పంచడం అన్నీ చకచక జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వారు కొట్టించిన పెళ్లి పత్రిక వైరల్ కావడంతో వారి పెళ్లి పీటల మీదే పెళ్లాగిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 10వ తేదీన గోరెంట్లలో పెళ్లి. ఒక వరుడికి ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి అనే పెళ్లి పత్రిక తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వెరైటీ పెళ్లి పత్రిక వైరల్ అవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. దీంతో ఇద్దరు అమ్మాయిల వయసు కనుక్కోవడంతో ఇద్దరూ మైనర్లని తెలిసిందే. దీంతో అమ్మాయి తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని ఇరు కుటుంబాలకు నచ్చచెప్పారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి కార్డులు ముద్రించారు. బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. గోరెంట్లలో రంగమహల్ కళ్యాణ వేదికలో పెళ్లి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ఇద్దరమ్మాయిలతో పెళ్లి అంటూ వైరల్ అయిన పెళ్లి పత్రికతో అధికారులు ఎంటర్ అవ్వడంతో పెళ్లి నిలిచిపోయింది. ఏదేమైనా ఇద్దరమ్మాయిలతో ఒక వరుడికి పెళ్లి అనే ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నా పేరు రజిత, ఐసీడీఎస్ ఈరోజు వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయమని. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంక్వైరీ చేశాం మా ఇంటి దగ్గరికి. నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు, ఆపేయాలని కౌన్సిలింగ్ చేశాము.